హాయ్ గైస్. సో ఈ ట్యూటోరియల్లో మనం బాస్మూల్ ఎస్క్యూఎల్లో టాస్క్ 1లో పార్ట్స్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాస్క్ 1లో స్టార్టింగ్ ఉంది. సో స్టార్టింగ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద డేటాబేస్ టేబుల్స్ బీయింగ్ యూజ్డ్ బై యూజర్ ఇంటర్ఫేస్ PHP ప్లస్ CGI స్క్రిప్ట్స్ అని ఇచ్చాడు. అంటే ఏం చేయాలంటే వాడిచ్చిన ఈ బ్రౌజర్లో ఉన్న వెబ్సైట్లో CGI స్క్రిప్ట్స్లో మనం ఏ డేటాబేస్ వాడిచ్చిన వెబ్ పేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అందులో ఫస్ట్ ఈ రెడ్ కలర్లో హైలైట్ అవుతున్న లింక్స్ అన్నిటిని మనం ఓపెన్ చేయాలి. సో 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మీటింగ్ డీటెయిల్స్. సో మీటింగ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, అది నెట్ కనెక్ట్ అవుతుంది. సో మీటింగ్ డీటెయిల్స్ మాత్రం వదిలేసి అగైన్ లోకల్ హోస్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం, ఎందుకంటే మీటింగ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో సెర్చ్ త్రూ రేట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్. సో క్లిక్ చేసాం. ఇప్పుడు లైన్ బై 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ది కంప్యూటర్ సిస్టమ్, ఇది క్లిక్ చేయండి. సో పైన ఇక్కడ PHP స్క్రిప్ట్ యొక్క అడ్రస్ వచ్చింది, అది సెర్చ్లో comcfg-search.php అనే ఫైల్. సో మనం PHP ఫైల్ లేదా CGI స్క్రిప్ట్స్లో ఉన్న వాటిని ఫైండ్ చేయాలి. సో CGI స్క్రిప్ట్ని ఎలా ఫైండ్ చేయాలంటే, ఇంకా CGI స్క్రిప్ట్ రాలేదు కాబట్టి CGI స్క్రిప్ట్ అనేది డేటాబేస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆప్షన్స్ సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి CGI స్క్రిప్ట్ అనేది వచ్చింది, comcfg-search.cgi. సో దీన్ని geditలో రాసుకోండి, comcfg-search.cgi. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేసి ఇంకా ఏమన్నా CGI స్క్రిప్ట్స్ ఉన్నాయేమో చూద్దాం. సబ్మిట్. ఇంకొక CGI స్క్రిప్ట్ వచ్చింది. సో దీన్ని కాపీ చేయండి, కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ సో ఇంకా నెక్స్ట్ ఏమి లేవు కాబట్టి అవే CGI స్క్రిప్ట్స్. సో అక్కడతో దాన్ని అలా ఉంచేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్లో మళ్ళీ ఇక్కడ PHP స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాన్ని కూడా Ctrl+C. నెక్స్ట్ మనం చేసేది సెకండ్ది. సో సెకండ్ వన్ పేస్ట్. అండ్ నెక్స్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, సబ్మిట్. సో మళ్ళీ ఇక్కడ ఉంది లాస్ట్ ఈ స్లాష్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసి Ctrl+C అండ్ మళ్ళీ మన geditలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్టిల్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సబ్మిట్. సో ఇంకొకటి ఉంది CGI స్క్రిప్ట్. సో ఆ CGI స్క్రిప్ట్ని కూడా సెలెక్ట్ చేయండి. సో Ctrl+C అగైన్ Ctrl+V అండ్ ఇక్కడతో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ యాడ్ ఆన్ పార్ట్స్. సో యాడ్ ఆన్ పార్ట్స్లో మళ్ళీ యాడ్ ఆన్ search.html. సో దీన్ని కూడా కాపీ చేసుకుని నెక్స్ట్ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేయండి, సబ్మిట్. సో సబ్మిట్ చేస్తే ఇక్కడతో ఎండ్ అయిపోయింది, యాడ్ ఆన్ search.cgi. సో ఇదే ఎండింగ్, Ctrl+C. సో అదే ఎండింగ్ అని మనకి ఎలా తెలిసిందంటే, సో కిందకి వెళ్తే నెక్స్ట్ సబ్మిట్ బటన్స్ అనేవి ఏమీ ఉండవు కింద. సో ఇక్కడ సబ్మిట్ ఉంది అంటే నెక్స్ట్ ఇంకొక పేజ్ ఉంది. సో మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేయాలి. సో అగైన్ Ctrl+C యాడ్ ఆన్ ఫైనల్ search.cgi. సో మళ్ళీ అది కూడా అక్కడ పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ కింద ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉందేమో చూడండి. సో ఇంకేమీ లేదు కాబట్టి నెక్స్ట్ బ్యాక్. సో యాడ్ ఆన్ పార్ట్స్ అయిపోయిందా. సో థర్డ్ది కూడా అయిపోయింది కాబట్టి ఫోర్త్ది స్పేస్ ఫర్ కంప్యూటర్ సిస్టమ్స్. సో ఇక్కడ కూడా స్పేస్ search.html. సో పేస్ట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే స్పేస్ search. మన CGI ఫైల్ వచ్చింది. సో మళ్ళీ దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి.
నెక్స్ట్ మళ్ళీ సబ్మిట్ అగైన్ స్పేర్ ఫైనల్ సెర్చ్ డాట్ సిజిఏ. సో దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ ఏం లేదు కాబట్టి ఆ నెక్స్ట్ ఏముందో దానికి వెళ్తాం, బ్యాక్ చేసుకుంటాం. ప్రింటర్స్ అండ్ స్కానర్స్. సో మళ్ళీ ఇక్కడ ప్రింట్ సెర్చ్ డాట్ హెచ్టిఎం. సో మళ్ళీ పేస్ట్ అండ్ నెక్స్ట్ ఇదొకటి క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ సిజిఐ ఫైల్ వచ్చింది, ప్రింట్ సెర్చ్ డాట్ సిజిఐ. సో దీనికి నెక్స్ట్ ఇంకేం లేదు కాబట్టి ఇదే అండ్ సబ్మిట్ ఆప్షన్స్ అవి ఏమి లేవు కాబట్టి. సో ఇక్కడతో 5th అయిపోయింది. నెక్స్ట్ 6th వన్. సో 6th వన్ అంటే దీని నెక్స్ట్ ఏముందనేది నోట్బుక్ కంప్యూటర్స్. మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసింది ఇక్కడ డాటెడ్ లైన్స్లో ఉంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ నోట్ సెర్చ్ డాట్ హెచ్టిఎం పేస్ట్ అండ్ నెక్స్ట్ ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నోట్ సెర్చ్ డాట్ సిజిఐ కంట్రోల్ సి పేస్ట్ అండ్ నెక్స్ట్ స్టిల్ సబ్మిట్ ఉంది కాబట్టి సబ్మిట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏడిఐ నోట్బుక్ సెర్చ్ పీకేపీ. సో దీన్ని కూడా కాపీ చేసి పేస్ట్ అండ్ నెక్స్ట్ స్టిల్ ఇంకా ఏమన్నా ఉన్నాయి కింద సబ్మిట్ చేస్తే లేవు. సో ఇక్కడికి ఈ పేజ్లో ఉన్నవన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఉంది హోమ్ క్లిక్ చేయండి. సో హోమ్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అయింది, అంటే సెర్చ్ త్రూ ద రేట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయింది. సో స్టెప్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ కొటేషన్ కూడా అట్లాగే స్టెప్ 1 చేయాలి. సో నెక్స్ట్ వ్యూ కంపెనీ అడ్రస్ అంటే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి దీన్ని మనం తర్వాత చూద్దాం. సో ఇందులో ప్రస్తుతానికి మనం చేయగలిగేవి 2 ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది సెర్చ్ త్రూ ద రేట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్, సెకండ్ది కొటేషన్స్. ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సిజిఐ ఫైల్స్లో మనం ఏమేమి డేటాబేసెస్ యూజ్ చేసాం అనేది ఇక్కడ రాయాలి. సో అది ఎలా చేయాలి అంటే సో మినిమైజ్ ఎవ్రీథింగ్. సో హోమ్ ఐకాన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాపిటల్ హోమ్ కాకుండా క్యాపిటల్ హోమ్ పక్కన ఒక స్మాల్ యారో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే ఇంకొక స్మాల్ హోమ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో పక్కన బాస్మోల్ పక్కన www అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే సిజిఐ బిన్. సో సిజిఐ ఫైల్స్ అని ఇందులోనే ఉంటాయి. సో సిజిఐ బిన్లో జిఎడిట్లోకి వెళ్ళి చూడండి. సో జిఎడిట్లోకి వెళ్ళి చూస్తే com.cfg search dot cga. సో ఈ ఫైల్ ఎక్కడుందో మనకు తెలియాలంటే మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ త్రూ రేట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అంటే కంప్యూటర్ సిస్టమ్ సబ్మిట్. సో సిజిఐ బిన్లో రేట్ కాంట్రాక్ట్లో టెస్ట్లో ఈ ఫోల్డర్ ఉంది, అంటే సిజిఐ బిన్లో రేట్ కాంట్రాక్ట్ ఎక్కడుందో చూడాలి. సిజిఐ బిన్ ఓపెన్ చేసాం, ఇందులో రేట్ కాంట్రాక్ట్. సో ఇందులో టెస్ట్లో ఇప్పుడు మన ఫైల్ నేమ్ ఏంటి com.cfg search dot cga. సో com.cfg search dot cga. సో ఇక్కడ ఉంది. సో అది జిఎడిట్లో ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మన స్టెప్ 2 స్టెప్ 3 ఇక్కడ చేస్తాం. సో స్టెప్ 2 ఏంటంటే ఇందులో డేటాబేస్ ఎక్కడ యూజ్ చేశానని చెప్పాలి, ఏ డేటాబేస్ అనేది చెప్పాలి. సో డేటాబేస్ ఏదనేది ఎలా చెప్తామంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ $database అని ఉందంటే అది ఏ డేటాబేస్ అయితే యూజ్ చేసామో దాన్ని అసైన్ చేస్తాడు. సో ఇక్కడ యూజ్ చేసిన డేటాబేస్ RC November 18/8. సో దీన్ని కాపీ చేసి మీ జిఎడిట్లో క్లోజ్ చేద్దాం. సో జిఎడిట్ని నేను క్లోజ్ చేసాను. సో ఆ జిఎడిట్లో మనం పేస్ట్ చేసుకోవాలి. సో అగైన్ అప్లికేషన్స్ యాక్సెసరీస్ జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్. సో నేను క్లోజ్ చేసాను కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. ఎస్ నెంబర్. సో ఎస్ నెంబర్ తర్వాత CGI or PHP స్క్రిప్ట్స్. సో దాని తర్వాత డేటాబేస్ నేమ్ తర్వాత టేబుల్స్. సో మనం యూజ్ చేసినవి ఏంటి అంటే ఐస్ విజిల్లోకి వెళ్ళాం. ఓకే com.cfg search dot cga. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ
1 నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ డేటాబేస్ అనేది RC నవంబర్ అనేది యూజ్ చేసాం. సో ఆ RC నవంబర్ని ఇక్కడ రాద్దాం. RC నవంబర్ _18_08. సో ఇది రాసాను. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన టేబుల్స్ ఏంటో మనకు తెలియాలి. సో అగైన్ ఆ ఫైల్లోకి వెళ్ళి సో ముందు geditని సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకోకపోతే మళ్ళీ సో దీనికి నేమ్ ఏమి ఇద్దామంటే task1.txt ఎక్స్టెన్షన్. సో సేవ్ చేసాం. సో సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్. సో ఇందులో ఫోటో సెలెక్ట్ చేసుకోమన్నాడు కాబట్టి టెస్ట్లో సేవ్ చేసుకుందాం. సేవ్. ఓకే, మన ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఇందులో యూజ్ చేసిన టేబుల్స్ తెలియాలంటే అగైన్ టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని geditలో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు కింద వస్తుంది సో ఏ టేబుల్స్ యూజ్ చేసామనేది. సో ఆ ఏ టేబుల్స్ యూజ్ చేసామనేది ఎలా ఫైండ్ చేయాలంటే SQL కమాండ్ ఉంటుంది. సో ఆ SQL కమాండ్తో ఫైండ్ చేస్తాం. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ SQL1 ఈ హ్యాష్ ఉందంటే ఇది కామెంట్. సో దీన్ని మనం కన్సిడర్ చేయం. సో ఈ కింద ఈ SQL కమాండ్లో వీడు యూజ్ చేశాడు ఏ డేటాబేస్లో ఏ టేబుల్ యూజ్ చేశాడంటే APPR కోడ్ కంప్యూటర్స్. సో దీన్ని కాపీ చేసి geditలో పేస్ట్. సో దట్స్ ఇట్. అగైన్ సో ఇంకా ఏమన్నా ఉన్నాయా SQL క్వెరీస్ చెక్ చేసుకోండి. సో ఇంకొకటి ఉంది IIT SPEC కంప్యూటర్స్. సో Ctrl+C. అగైన్ పేస్ట్ చేస్తాం. సో ఇవి ఇందులో యూజ్ చేసిన టేబుల్స్. ఇంకా టేబుల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో ఇంకా SQL కమాండ్స్ SQL1 IIT SPEC కంప్యూటర్స్. సో ఇది ఆల్రెడీ పైన ఉంది కాబట్టి సో అక్కడ సేమ్ IIT SPEC కంప్యూటర్స్.